దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. వే టు హెవెన్ అనే మా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. కీర్తనలు 65వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేదు. ఈ 65వ అధ్యాయము దావీదును దేవుడు తన ఎడల సమృద్ధిగా చేసిన ఆశీర్వాదాలు మరియు ఏర్పాటుకు స్తుతి మరియు కృతజ్ఞతలు చెల్లించే కీర్తన అయించున్నది. 3వ వచనం ప్రకారంగా, దావీదు తన పాపాన్ని అంగీకరించి తనను క్షమించి శుద్ధి చేయగల దేవుని సామర్థ్యంపై విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈ వచనంలో అపరాధాలు అనే పదం నైతిక తప్పులు లేదా పాపాలను సూచిస్తుంది. దోషాలు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తించి తన యొక్క నిస్సహాయత మరియు పాపం మరియు అతిక్రమం యొక్క బరువుతో మునిగి ఉన్నట్లు సూచిస్తుంది. నిరాశ లేదా నిస్సహాయ స్థితిలో కూడా దేవుని వైపు తిరిగి అతిక్రమములను క్షమించి రక్షణ చేయగల దేవుని సామర్థ్యంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాడు. ఎందుకనగా దేవుని యొక్క కృప మరియు దయ తనను పాపము నుండి శుద్ధి చేసి దేవునితో సరైన సంబంధాన్ని పునఃస్థాపించే దేవుని సామర్థ్యాన్ని విశ్వసిస్తాడు. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా, మన పాపములను మనం ఒప్పుకొనినడలా ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఒకవేళ నా జీవితము అపరాధముల చేత దోషముల చేత నిండి ఉన్న ఎడల మన పాపములను ఒప్పుకొని క్షమాపణ పొంది రక్షణను గావించిన క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడి దేవునితో కోల్పోయిన సరైన సంబంధాన్ని పునఃస్థాపించుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.